హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు మనం వెలిగిస్తూ ఉంటాం గదా! ఎక్కడ వెలిగించుకోవాలి? మనం ఎప్పుడు చెయ్యాలి? అనేది ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ జేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. మనకి తులసి కోట ముందైనా మనం చేసుకోవచ్చు. లేదు తులసి కోట లేని వాళ్ళైతే మనం ఇంట్లో శివుడి విగ్రహం గాని, ఫోటో గాని పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా మనం గుడిలో గూడా ఇలా పూజైతే చేసుకోవచ్చు. నేను ఇక్కడ టెంపుల్‌లో అయితే పూజ చేసుకుంటున్నాను. ముందైతే బండను నీట్‌గా క్లీన్ చేసేసుకొని, తర్వాత ముగ్గైతే వేసేసుకుంటున్నాను. బియ్యపిండి ముగ్గైతే వేసుకోండి. బియ్యపిండి లేని వాళ్ళు మామూలు ముగ్గైనా వేసుకోవచ్చు. అలాగే పసుపుతో గూడా ముగ్గు వేసుకొని, అలాగే కుంకుమ బొట్లు గూడా పెట్టేసుకోండి. ఇది 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తాము అంటే, మనం ఆడవాళ్ళకి మధ్యలో ఒక్కొక్క రోజు కుదరకపోవచ్చు. అలా ఒక్కరోజు కుదరకపోయినా సరే 365 ఒత్తులు సంవత్సరం 365 ఒత్తులు ఇలా వెలిగించడం వల్ల ఆడవాళ్ళకి ప్రతిరోజు కుదరకపోవచ్చు. అలా కుదరని వాళ్ళు ఇలా మనం 365 ఒత్తులు ఒకటేసారి చేసినా గానీ 365 రోజులు చేసిన ఫలితమైతే మనకు దక్కుతుంది. శివునికి కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఇలా మనం పూజ అయితే చేసుకుంటూ ఉంటాము. ముందైతే మనకి ముందు రోజే మనం దీపం ఒత్తులనేది 365 ఒత్తుల్ని ముందు రోజైతే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే ఒత్తులన్నీ గూడా చక్కగా వెలుగుతుంటాయి. తర్వాత ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు, పసుపుతో గూడా ఇలా ముగ్గయితే వేసేసుకోండి. తర్వాత కుంకుమతో గూడా ముగ్గు వేసేసుకొని, అలాగే మనం ఒట్టి నేలపైన అనేది మనం ఒత్తులు, దీపాలు గాని అసలు పెట్టకూడదు. ఇలా తమలపాకులతోటి ఏక తాంబూలం అనేది గూడా పెట్టకూడదు. ఏక తమలపాకు కూడా పెట్టకూడదు. అలాగే 2 తమలపాకులైతే ఇలా పెట్టేసుకోండి. ఇలా తమలపాకులు పెట్టేసుకున్న తర్వాత మనం పసుపు గణపతినైతే చేసుకుందాం. మనం అన్నిటికంటే ముందు పూజ చేసేది గణపతికే గాబట్టి గణపతినైతే మనం పసుపుతోటి తయారు చేసుకుందాం. ఇలా తమలపాకులైతే పెట్టేసుకున్నాను. ప్రమిదలుంటే ప్రమిదలు గూడా పెట్టేసుకోండి. ముందైతే ఇక్కడ పసుపు గణపతినైతే చేసేసుకోవాలి. ఇలా గణపతిని మనం ఎందుకు చేసుకుంటాము అంటే, అందరికంటే మనం ముందుగా పూజించేది గణపతికి పూజ చేసుకున్న తర్వాతే ఏ పూజైనా స్టార్ట్ జేయాలి గాబట్టి, ఇలా పసుపు గణపతిని గూడా చేసేసుకుంటున్నాము. అన్ని ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకోండి. మనకి పూజ చేసేటప్పుడు చాలా ఈజీగా గూడా ఉంటుంది. ఈ దీపాన్ని మనం సాక్షాత్తు శివయ్య స్వరూపానికి భావించి, మనం దీపం జ్యోతి పరబ్రహ్మ అనే మంత్రాన్ని చదువుకొని చేసుకుంటూ ఉండాలి. మనం శివయ్య ఆరాధన చేసుకుంటూ, మనం పూజను గూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇలా పసుపు గణపతిని చేసుకొని, బొట్టయితే పెట్టేసుకొని, పసుపు గణపతిని అయితే మనం తమలపాకుల్లోనే పెట్టేసుకుంటున్నాను. ఏక తాంబూలం అనేది అస్సలు పెట్టకూడదు. 2 తాంబూలం అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ అలాగే మళ్ళీ కొంచెం పసుపు తీసుకొని, వాటరేసుకొని, ఈ పసుపును కూడా మనం ప్రమిదలైతే పూజించుకోవాలి. ప్రమిదలకైతే పూజించుకొని, పసుపు బొట్లు, పసుపు, కుంకుమ అనేది ప్రమిదలకు గూడా ఇలా పూసేసుకోవాలి. మనం, మనం పూజ చేసుకుంటాం గాబట్టి, పసుపులతో గూడా మనం ఇలా ప్రమిదలను గూడా పూజించేసుకోవాలి. ఇలా పసుపు పూసేసుకొని, కుంకుమ బొట్లు గూడా అయితే పెట్టేసుకుందాము. ప్రమిదలతోనే కాకుండా పిండి దీపాలు గూడా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా పెట్టుకుంటూ ఉంటాము. పిండి దీపాలను గూడా పెట్టుకున్నా సరే మంచిది. ఇలా 365 ఒత్తుల కోసం ప్రమిదల్లో పెట్టుకోవాలి. సైడుకి గూడా ఉసిరి దీపాలు పెట్టుకున్నప్పుడు పిండి ప్రమిదలు గూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఉసిరి దీపాలైతే పెట్టాలనుకుంటున్నాను. అలాగే ఈ ప్రమిదలనైతే చక్కగా పసుపుతోటి మొత్తం పూసేసుకొని ఇలా బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఉసిరి దీపాలు అయితే మనం 5 గాని, 9 గాని పెట్టుకోవచ్చు. మనం ఏకంగా అయితే పెట్టకూడదు. ఉసిరి దీపాలకు కూడా మనం 5, 9 మాత్రమే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 5 ఉసిరి దీపాలనైతే పెట్టుకుంటున్నాను. 365 ఒత్తులు కాకుండా 5 దీపాలనైతే పెట్టుకుంటున్నాను. ఉసిరికాయలకు గూడా ఇలా పసుపు, బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఈ శివయ్యని మనం మనసులో తలుచుకుంటూ మనం ఈ పూజ అయితే చేసుకోవాలి. మనకి నిత్య దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్క రోజు కుదరకపోవచ్చు. ఇలా సంవత్సరానికి ఒక్కసారి చేసినా చాలా పుణ్యఫలం అయితే దక్కుతుంది. అలాగే పసుపు గణపతి ముందు తాంబూలం గూడా పెట్టుకోవాలి. మనకి ప్రత్యేకంగా ఉసిరికాయ దీపమే కాకుండా ఉసిరి చెట్టు కింద గూడా 365 ఒత్తులు పెట్టుకుంటారు గాబట్టి, మనం చెట్టు దగ్గర పెట్టలేనప్పుడు చిన్న కొమ్మల్ని తీసుకొచ్చి అక్కడ దీపం పక్కనైతే పెట్టుకోవచ్చు. అలాగే పూలు గూడా మనం సమర్పించేసుకుందాం. దీపాల పక్కన పూలైతే పెట్టేస్తున్నాను. మనకు నచ్చిన కలర్ పూలైతే పెట్టుకోవచ్చు. అలాగే
పసుపు గణపతికి మనం గౌరీ మాతకి ఇలా పూలు కూడా సమర్పించేసుకోవాలి. కార్తీక మాసంలో మనకి సూర్యోదయం రాకముందే తలస్నానం చేసి మనం పూజలైతే స్టార్ట్ చేస్తూ ఉంటాము. అలాగే మనం ఈ పూజ చేసే రోజు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు, ప్రత్యేకంగా ఉండగలము అనుకునే వాళ్ళు ఉపవాసం అయితే ఉండొచ్చు. హెల్త్ బాలేనోళ్ళు ఉండకపోయినా పర్వాలేదు. అలాగే తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత దేవుణ్ణి దర్శించుకొని మనం భోజనం అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ ఈ ఒత్తుల దగ్గర పసుపు గణపతినైతే మనం ముందే చేసుకోవాలి. ఇంట్లో తులసి కోట ముందు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో తులసి కోట లేని వాళ్ళు ఇలా గుళ్ళో కూడా చేసేసుకోవచ్చు. ఈ ఒత్తుల పైన 365 ఒత్తుల పైన ఒక కర్పూరం గాని పెట్టామంటే చక్కగా వెలుగుతుంది. అలాగే ఈ ఉసిరి దీపాలు కూడా వెలిగించేసుకోవాలి. దీపం ఎప్పుడైనా సరే వెలిగించేటప్పుడు సాంబ్రాణి కడ్డీలతోటే వెలిగించాలి. అగ్గి పుల్లతోటి అస్సలు వెలిగించొద్దు. అగ్గి పుల్లని సాంబ్రాణి కడ్డీలు వెలిగించిన తర్వాతే ఆ కడ్డీలతోటే దీపమైన పెట్టుకోవాలి. చాలా మంది తెలియక అగ్గి పుల్లలతోటి డైరెక్ట్ గా వెలిగిస్తారు. అలా అస్సలు చేయకూడదు. సాంబ్రాణి కడ్డీలతోటే దీపం అనేది మనం ముట్టించుకోవాలి. ఇలా ధూపం అయితే చూపించేసి ఫైనల్ గా కొబ్బరికాయ అయితే కూడా కొట్టేసుకోవాలి. ఇలా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చేసుకోవాలి. ఇక్కడ పసుపు గణపతికి మనం పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసేసుకొని దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోవాలి. ఇక్కడ హారతి కూడా దేవుడికైతే చూపించేసుకొని మనం దండం పెట్టేసుకొని ఆ శివుని అందరూ బాగుండాలని కోరుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బాయ్.